భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి. జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ లలితాంబికామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర ప్రసాదిత సౌందర్యలహరి ప్రవచన మహాయజ్ఞం అమ్మవారి యొక్క తత్వగర్భితమైన స్వరూపం, జగన్మాత యొక్క స్వరూపమని 4 విధాలుగా తెలుసుకోవాలని చెప్పుకున్నాం. స్థూలము, సూక్ష్మం, సూక్ష్మతరము, సూక్ష్మతమము. స్థూలమనగా ధ్యానయోగ్యమైన దివ్యమంగళ విగ్రహం, సూక్ష్మమనగా మంత్రస్వరూపం, మంత్రము దేవత యొక్క శబ్దరూపము అని, అందుకే దాన్ని సూక్ష్మం అంటారు. 3వది కుండలిని రూపము, అమ్మవారి యొక్క సూక్ష్మతర రూపము కుండలిని రూపము. 4వది పరబ్రహ్మతత్వముగా తాత్విక రూపము పరమార్థ రూపము చెప్పబడుతున్నది. ఈ 4గింటిని మనం అనుసంధానం చేయడానికి కోసం యంత్రం అనేది ప్రస్తావనలోకి వస్తున్నది. అది విగ్రహం యొక్క సూక్ష్మ దశ. మంత్రమే యంత్రమై విగ్రహం అవుతుంది అని మంత్ర యంత్ర విగ్రహముల సమన్వయాన్ని మనం చెప్పుకుంటూ ఈ భావనలన్నీ చేసి పరబ్రహ్మస్వరూపం అనగానే అందరిలో ఆత్మగా ఉన్నదే ఆ పరబ్రహ్మస్వరూపము. కానీ పరబ్రహ్మం అనగా అందరిలో ఆత్మగా ఉన్నటువంటి తత్వము. ఆత్మతత్వమే జగన్మాత. ఆత్మ యొక్క అఖండ శక్తి, ఈ 2 వేరు కావు. అదే శివశక్త్యాత్మకము అని చెప్పబడుతున్నది. అది జగత్కారణం అని చెప్పినప్పుడు పరమేశ్వరుడు అంటున్నాం. మన శరీరంలో ఉన్నదంటే ఆత్మ అని చెప్తున్నాం అంతే. 2 కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపములే. అటువంటి ఆ శక్తిని శరణు వేడుతూ దివ్యమంగళ విగ్రహ ధ్యానము 2వ భాగంలోంచి వస్తుంది. అంటే మొదటి 41 శ్లోకములు కూడా ఆనందలహరి అని చెప్పబడుతూ అమ్మ యొక్క సర్వ విషయములు అందులో ప్రస్తావన చేయబడతాయి. ఉపాసనా విశేషములు, భావనా విశేషములు అన్నీ. కానీ 42వ శ్లోకం నుంచి మిగిలిన శ్లోకములన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూప వర్ణన చేస్తున్నాయి. నేత్ర వర్ణన పరిపూర్ణం చేసుకున్నాం. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇక్కడ వరకు చెప్పడం జరిగినది. తర్వాత విశేషించి అమ్మవారి యొక్క ముఖ వర్ణన పరిపూర్ణం చేసుకుంటున్నాం. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. ఆదిశంకరుల కవితాత్మకమైన ఉపాసన దృష్టి ఇందులో గోచరిస్తున్నది. మనం చెప్పుకోవడంలో శివుని మనసు చూరగొనడానికి మన్మథుడు అమ్మవారి కనుబొమలనే ధనుస్సుగా స్వీకరించి చూపుల బాణాలతో వశం చేసుకున్నాడు. అలాంటి భావం ఇక్కడ మరొకటి చూపిస్తున్నారు. ఇక్కడ అంటే శివుడు అమ్మవారి యొక్క వదన సౌందర్యం చూడగానే అనురాగం పొందుతాడు. ఈ అనురాగం కలిగించేవాడే మన్మథుడు. అయితే మన్మథుని సహకారం శివునికి అమ్మవారి యందు అనురాగం కలిగించడానికి అవసరం లేదు, ఎందుకంటే వారి స్వాభావికమైన అనురాగం గనక. కానీ ఏ మన్మథుడు అనురాగం కలిగిస్తున్నా అంటే అమ్మవారి వదన సౌందర్య రూపుడైన మన్మథుడే కలిగిస్తున్నాడు. ఆ మన్మథుడు ఓడిపోయాడు, ఈ మన్మథుడు మాత్రం గెలిచాడు. గెలవడానికి ఒకడు ఓటము నుంచి ఇంకోటి పాఠం నేర్చుకోవాలి. అతడి దగ్గర లోపాలేమిటి అవి రాకుండా చూసుకోవాలి. ఎవరితో మనం ఎదుర్కొంటున్నామో వారికి తగ్గట్టుగా మనం ఉన్నామో లేదో తెలుసుకోవాలి. వారుకున్న బలము మనకున్న బలము సమమేనా, వారుకున్న పరికరాలు మనకున్న పరికరాలు, వారుకున్న ఆయుధాలు మనకున్న ఆయుధాలు, ఇవేమైనా లెక్క చూసుకోవాలి. అది అప్పుడు చూడకుండా తొందరపడ్డాడు, ఇప్పుడు జాగ్రత్త పడ్డట్టు. అమ్మవారు ముఖరూప మన్మథుడు, అందుకే ముఖమిదం మన్మథ రథం. పరమేశ్వరుని ఎదుర్కోవాలంటే ఆయన రథానికి తగ్గ రథం ఉండాలి. ఇతని రథం చిరుకులతో నడిపించే రథం. శివుడి రథమా సూర్యచంద్రులు నడిపేటువంటి భూమి రథం. సూర్యచంద్రుడు చక్రాలుగా కలిగి ఆయన త్రిపురాసుర సంహారం చేశాడు ఆ రథంతో. అలాంటి శివుడిని ఎదుర్కోవాలంటే నాకు 4 చక్రాలు తీసుకుంటాను, నాకు 2 చక్రాలు ఉంటే నా 4 చక్రాలు తీసుకోవాలి అనుకున్నాడు. అలాంటి రథం ఏదా అని ఆలోచించాడు. అమ్మవారి ముఖం రథంలా కనబడింది.
ఆ వదన సౌందర్య రూపుడైన మన్మథుడు ఆ ముఖ వదనమే రథంగా తీసుకుని ఎదుర్కొన్నాడండి శివుణ్ణి. ఎలాగో అంటే శివుడికి 2 చక్రాలని చెప్పుకున్నాం శివుడి రథానికి. ఆ 2 చక్రాలు ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. ఆ చక్రాలు ఎక్కడ దొరుకుతాయని చూశాడు. అమ్మవారి యొక్క చెవులకి సూర్యచంద్రుడు తాటంకాలు ఉన్నాయి కనుక ఇక్కడ అమ్మవారి వదనానికి కూడా అలాగే 2 ఉన్నాయి, సూర్యచంద్రుడు సరిపోతుంది. కానీ డబల్ చేస్తే అతను గెలవడం సులభం అనుకున్నాడు, రెట్టింపు చేయదలుచుకున్నాడు. అది అమ్మవారి చెవులకు పెట్టుకున్న 2 తాటంకాలు బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయి అమ్మవారికి. తాటంక యుగళీ భూత తపనోడుప మండలాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ తాటంకములుగా ఉన్న ఆ 2 సూర్యచంద్ర రూపమైనటువంటి చెవికమ్మలు కూడా అమ్మవారి బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఈ వర్ణన ఉద్దేశం అటు చెవుల్ని వర్ణించడం, చెక్కిళ్ళని వర్ణించడం ఏకకాలంలో జరుగుతుంది. అంటే అద్దపు చెక్కిళ్ళు అంటారు. అంత నునుపుగా నిండుగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ, పద్మరాగ దర్పణంలో ఉన్నాయి. అవి ఎర్రగా ఉన్నాయి, నునుపుగా ఉన్నాయి. ప్రతిఫలనం అవడానికి తగ్గంత నునుపుగా నిగనగలాడుతూ ఉన్నాయి చెక్కిళ్ళు. ఆ చెక్కిళ్ళల్లో ఈ 2 ప్రతిఫలిస్తున్నాయి. అప్పుడు 4 చక్రాల్లో ఉన్నాయి. ఇది బాగుంది అనుకున్నాడు. ఆ 4 చక్రాల రథం ఎక్కి శివుని జయించగలిగాడు కనుక అతనికి ఆ విధంగా సజ్జతివతే ఏర్పాటు చేసుకున్నాడు రథాన్ని. అంటే అమ్మవారి యొక్క ముఖమిదం మన్మథ రథం. ఈ చెప్పడంలో విశేషము ఆమె కమకళా స్వరూపమని స్ఫురింపజేయడం ఒకటి. అమ్మ తప్ప పరమేశ్వరుని ఇంకో ఏ ఒక్కరు కూడా చూరగొనలేరు. పరమేశ్వరుడికి అమ్మ ఎందు నిత్యానురాగం ఉన్నది. అలాంటి అనురాగం కలిగించినటువంటి ఒకానొక వదన సౌందర్యం అమ్మవారి యొక్క ముఖంలో ప్రకాశిస్తున్నదని చెప్పడం శంకర భగవత్పాల్ వారికి ఉద్దేశం. అంత రమ్యమైన శ్లోకం అది. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. ప్రతిఫలిత తాటంకయుగళం 2 తాటకములు ప్రతిఫలిస్తున్నాయి. ఎక్కడ? స్ఫురత్ గండాభోగ. స్ఫురత్ అంటే ప్రకాశమానమైనటువంటి, గండములంటే చెక్కిళ్ళు, వాటి యందు అందముగా ప్రకాశిస్తున్నాయి. దానివల్ల చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్యవని రథమర్కేందు చరణం మహావీరో మారహ ప్రమథపతయే సజ్జితవతే. మొత్తానికి శివుణ్ణి జయించాలంటే ధైర్యం అమ్మవారి మన్మథుడికి, అమ్మవారి సహాయంతోనే జరుగుతుందని ఈ విధంగా వదనం యొక్క చెక్కిళ్ళు చెప్పారు. ఇక ఆ చెవుల వర్ణంలో కదులుతున్నాయట ఆ 2 కూడా. చెవులకు పెట్టుకున్నటువంటి ఆ లోలకులు ఆ కదులుతున్న సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. సరస్వత్యా సూక్తీ అమృతలహరీ కౌసలహరీ పిబంత్యా శర్వాణి శ్రవణ చులుకాభ్యాం అవిరళం చమత్కార శ్లాఘా చలిత శిరస కుండలగణో ఝణత్కారైస్తారై ప్రతివచన మాచష్ట యువతే. అమ్మవారు అవతల గొప్ప కవులు కళాకారులు తనను ప్రశంసిస్తున్నప్పుడు వెంటనే ఆనందంగా స్పందించి వాళ్ళకి మెచ్చుకోలుగా సమాధానం ఇస్తారని చెప్పుకున్నాం. కళ్ళతో ఇవ్వడం నేను తెలుసుకున్నాం. అదేవిధంగా అమ్మవారి ముందు సరస్వతీదేవి రమ్యమైన పలుకులు పలుకుతుంది. సరస్వతి అంటేనే పలుకుల తల్లి. అమ్మవారి యొక్క స్వరూపాలే సరస్వతి, లక్ష్మీ, దుర్గా ఇత్యాదులు. అది అమ్మ స్వరూపాలైనటువంటి సరస్వతి మూర్తులు అమ్మవారిని ఆరాధిస్తారని వశిన్యాది వాగ్దేవతలు ఇత్యాది విషయాలు మనం చెప్పుకున్నాం. అలా సరస్వతీదేవి పలుకులు ఎలా ఉన్నాయంటే అమృతలహరి కౌశల హరిహి, అమృత ప్రవాహాల యొక్క గొప్పతనాన్ని దొంగిలించినట్లున్నాయి. అంటే అమృత ప్రవాహాల గొప్పతనం అంతా సరస్వతి మాటలు ఉన్నాయి. ఆ మాటలు వింటూ, మాటలు దేంతో వింటారండి? చెవులతో. కనుక ఆ చెవులనే దోషిళ్లతో సరస్వతీదేవి అమృతప్రాయమైన పలుకులు వింటూ తల ఊపింది అమ్మవారు. చమత్కార శ్లాఘా చలిత శిరసహ కుండలగణం. ఆ తల ఊపినప్పుడు కుండలములు కదులుతూ ఆ కుండలాలకు చిన్న చిన్న జాలర్లు వేలాడుతున్నాయి. దానికి చిన్న శబ్దం వస్తుంది కూడా. అంటే నోటితో బాగుందనడం కంటే ముందు ఆ తల ఊపుతున్నప్పుడు ఆ చెవులుకున్నటువంటి ఆ లోలకులే ఝణత్కారైస్తారై ప్రతివచన మాచష్ట యువతే. అవి ఝణత్కారములు చేస్తూ అంటే చిన్నగా ధ్వనిస్తూ మాటలు బాగున్నాయి అని ప్రశంసిస్తున్నట్టుగా ఉన్నాయి అని వర్ణించారు ఇక్కడ. దీన్ని బట్టి మనం మణిద్వీపంలో ఊహించుకోవచ్చు స్వరూపాన్ని. ఎదురుగా సరస్వతీదేవి అమృతప్రాయమైన పలుకులు పలుకుతుంది. అసలు పలుకులు తల్లి ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ తల ఊపుతూ ఉండగా ఆ మోగుతున్నటువంటి ఆ రమ్యమైనటువంటి ఆ కుండల గణములను ఇందులో ధ్యానం చేయడం జరుగుతుంది. పైగా తారాయిహని మాట వేశారు. తారాయిహ అంటే ఆ పలుకుతున్న పలుకుల్ని మించిపోయి, తారస్థాయి అంటారు కదా, దాన్ని మించిపోయి ఉన్నాయట ఈ మాధుర్యం. ఇంకొక అర్థం తారహ అంటే ఓంకారం, ఓంకారస్తారహ. ఓం అనే మాటకి అంగీకారం అని అర్థం ఉంది. అందులో ఓ అనడం మన తెలుగులో కూడా అంటుంటాం, ఓ అన్నారు. ఓ అన్నారంటే అంగీకరించారని అర్థం.
అలా అమ్మవారు ఆ పలుకులను అంగీకరించారని తారాయి మాటలో మరొక అందమైనటువంటి భావాన్ని చూపించారు. అలా కదులుతున్నటువంటి కుండల గణములతో శోభిల్లుతున్న అమ్మ యొక్క శ్రవణములకు నమస్కారం చేసుకుంటూ భవ్యమైన అమ్మ మందహాసం గురించి చెప్పుకుంటున్నాం. చిరునవ్వు గురించి ఒకే శ్లోకం రాశారు భగవత్పాదుల వారు. అయితే ఈ చిరునవ్వు గురించి చక్కని మాట వశిన్యాది వాగ్దేవతలే చెప్పారు. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అమ్మవారి చిరునవ్వు కాంతి ప్రవాహంలో ఉంటే ఆ ప్రవాహంలో శివుని హృదయం మునిగిపోయిందిట, మరి లేవలే. అంటే చిరునవ్వులు మునిగిపోయాడు ఆయన. అంటే అమ్మవారి ప్రతి వ్యక్తీకరణ శివప్రీతి కోసం, అది తెలుసుకోవాల్సినది, శివుని ప్రీతికై. అలాంటి చిరునవ్వు యొక్క సౌందర్యం సాధారణంగా చిరునవ్వుని చెప్పేటప్పుడు వెన్నెలతో పోలుస్తారు. వెన్నెల అంటే అమృత కిరణం, అమ్మవారంటేనే అమృతేశ్వరి. అటువంటి అప్పుడు ఆవిడ నుంచి వచ్చినటువంటి చిరునవ్వు వెన్నెల ఇంకెంత గొప్పగా ఉంటుందో. అయితే మనకి వెన్నెల తప్ప అమ్మ నవ్వు తెలియదు కనుక వెన్నెలతో పోలుస్తాం. కానీ అమ్మ నవ్వు తెలిస్తే వెన్నెలతో పోల్చాం. ఎందుకంటే ఆ నవ్వుకి సమానమైనది మరొకట్లేదు. వెన్నెల్ని చెప్పాలి అంటే అమృతం ముందు అంబల్లా ఉంటుంది వెన్నెల అన్నారు, చిరునవ్వు ముందు వెన్నెల. దాన్ని ఎంత రమ్యంగా చెప్తున్నారంటే స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీదతి రసతయా చంచు జడిమా అతస్తే శీతాంశోరమృతలహరీరామ్ల రుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. స్మిత జ్యోత్స్నాజాలం అంటే చిరునవ్వు వెన్నెలల పరంపర. అది తాగితే అమృతం తాగినట్లు. చకోర పక్షులు వెన్నెలను మాత్రమే తాగుతాయిట, చాతక పక్షులు మేఘం నుంచి వచ్చే జలాన్ని మాత్రమే తాగుతాయి. అలాగే చకోర పక్షులకు వెన్నెలంటే మహాప్రీతి. ఆ చకోర పక్షులు ఏవైనా ఒక విషయం మీద ప్రీతి కలిగినవి అందులో బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలని అనుకుంటాయి. అలాగే చకోర పక్షులు కూడా మంచి వెన్నెలు తాగుదాం అనుకుంటే అమ్మవారి చిరునవ్వు వెన్నెలు లభించింది వాటికి. ఆ చిరునవ్వు వెన్నెల అతి మాధుర్యం, మామూలు మాధుర్యం కాదు. బాగా తీపి వస్తువు తీసుకుంటే అంత తీపి భరించలేక కొంచెం పుల్ల వస్తువు తాగుతారు. మరి చకోర పక్షులు వెన్నెల్ని ఇప్పుడు ఎందుకు తాగుతున్నాయంటే నీ చిరునవ్వు అనేటువంటి అతి రసాన్ని పానం చేయడం చేత ఏదైనా పుల్లవి దొరుకుతాయేమో అని చూసి ఈ వెన్నెలను తాగుతున్నాయమ్మ అన్నారు. అంటే అతి మాధుర్యంతో ఉన్నది, దాని ముందు వెన్నెలకు పుల్ల గంజి వంటిది. కాంచిక ధియా అనేదాన్ని తెలుగులో కాంచిక శబ్దం గంజి అని వచ్చింది. ఇక్కడ గంజిలా ఉన్నది అని వర్ణించారు. అంటే అమ్మవారి యొక్క చిరునవ్వు ఎటువంటిది అంటే అమృత లహరి. అది దాన్ని శీతాంశోహ అమృతలహరి ఆమ్ల రుచయ. చంద్రుని యొక్క వెన్నెల కాంతులు ఆమ్ల రుచిలా అనిపించాయి. అంటే వెన్నెల కంటే గొప్పగా ఉంది అని చెప్పడం. ఇది కూడా అతిలోక సౌందర్యమే జగన్మాతది, లోకాతీతమైన లావణ్యం అని చెప్పడం. తర్వాత శ్లోకం కొంచెం లోతుగా ఆలోచించవలసిన శ్లోకాన్ని చెప్తున్నారు. సాధారణంగా సరస్వతీదేవి ప్రతివారి నాలుక మీద ఉంటుంది అంటారు. ప్రతివారి నాలుక మీద ఉంటుందండి. గొప్పగా మాట్లాడారా లేదంటే వారి కర్మ కొద్దీ వారి కర్మకు తగ్గ పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. ఇక్కడ కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి దగ్గరికి రాగానే వరం కోరుకోవాలి అంటే ఆ నాలుక మీద ఉన్న సరస్వతి మార్చేసింది. ఎందుకంటే రావణాసురుడేమో అప్పటికి తెలివిగా కోరుకున్నాడు, వీళ్ళని పీడించాలి వాళ్ళని పీడించాలి అంటే శాంక్షన్ అయిపోయాం. తర్వాత కుంభకర్ణుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ కుంభకర్ణుడికి బలం చూస్తే చాలా పెద్దవాడు వాడి శరీరం. వాడు కానీ అదే వరాలు కోరుకుంటే ముల్లోకాలు క్షణంలో ధ్వంసం చేసేయగలడు. అప్పుడు దేవతలు బ్రహ్మ రావణుడికి వరం ఇచ్చి కుంభకర్ణుడి దగ్గర వెళ్లే లోపల సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆవిడ గొప్పగా అప్పటికప్పుడు నాలుక మీద ఉంటుంది కదా, అతడి నాలుక మీద మాట మార్చేసింది ఆవిడ. మాట మారుస్తున్నాను వాడికి తెలియదు అంటే బుద్ధి కూడా మార్చింది. ఇది వాక్కుకి బుద్ధికి కూడా ఆవిడ అధిష్టాన దేవత. అంత తపస్సు చేసి ఏం కోరుకున్నా అంటే శుభ్రంగా నిద్రపోవాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు తపస్సులు జాగరణలు అవి చేసి నిద్ర చాలట్లేదు. అది బ్రహ్మదేవుడు రాగానే మంచి నిద్ర కోరుకున్నాడు. శాంక్షన్ అన్నాడు, వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు వెంటనే. ఎంత వేగం వెళతానని. తర్వాత ఏదో ఆ నిద్రలో ఉంటే నిద్రలోనే చచ్చిపోతాడని అప్పుడప్పుడు తిండి కోసం లేవడానికి వరం కోరుకున్నాడు రావణాసురుడు తమ్ముడు కోసం. ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆ సరస్వతీదేవిని అందుకు ప్రార్థించాలంటే బుద్ధిని పలుకుని ఆవిడ మార్చగలదు, తిప్పగలదు. అది ప్రతివాడి నాలుక మీద ఉంటుంది. అందుకే జిహ్వాగ్రే వసతు నిత్యం. అమ్మ నా నాలుకపై మంచి పలుకులు పలికించమ్మని రోజు ప్రార్థించుకోవాలి మనం. ఇక్కడ వాడి కర్మ కొద్దీ పలికిస్తుంది, భక్తితో ఆశ్రయిస్తే దయ కొద్దీ మంచి పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. అయితే ప్రతివారి నాలుక మీద ఉన్నప్పుడు అమ్మవారి నాలుక మీద కూడా ఉంటుంది కదా మన ఇంత స్వరూపం భావించేటప్పుడు. అంటే అమ్మవారి నోట పలికే పలుకులు ఎంత గొప్పగా ఉంటుంటాయి అవి. ఇక్కడ అసలు సరస్వతి స్వరూపం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది, కానీ అమ్మవారి ఎర్రని తల్లి. దాంతో తాంబూలం వేసుకుంది. తాంబూలం వేసుకుని నోరు ఇంకా ఎంతో ఎర్రగా ఉంది. ఆవిడెప్పుడు ఏదో మాట్లాడుతుందిట. అమ్మవారు కూడా మాట్లాడతారట. ఆ మాటలు అంత మధురంగా ఉంటాయి, తర్వాత చెప్తారు.
అయితే ఆవిడ ఎంత మధురంగా మాట్లాడినా ఒకటే మాట్లాడుతుంది, ఎప్పుడు సబ్జెక్ట్ ఒకటే. ఆ శివుని మహిమ చెప్పడమే ఆవిడకి ఇష్టం. వినడం ఆయన గురించే వింటుంది, అనడం ఆయన గురించే ఉంటుంది. మరొక చోట చెప్తారు, అంటే మనకు శ్లోకాల్లో వర్ణించేటంత సమయం లేక పైగా అన్నీ చెప్పనక్కర్లే, చదివి తెచ్చుకోవచ్చని చెప్తున్నాం. అమ్మవారు కూర్చుని మోకాళ్ళు మెత్తని తల్లి కదా, మోకాళ్ళు గట్టిగా ఉన్నాయట. మోకాళ్ళు గట్టిగా ఉండడం సాముద్రిక లక్షణమే, మంచిదే. అంత మెత్తని తెగి ఎలా గట్టిపడ్డాయంటే ఆ శివుడు రాగానే ప్రతిరోజు ఆవిడ ఆ మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేస్తుంది. అంటే ఆవిడ పాతివ్రత్య విషయాన్ని చక్కగా చెప్తున్నారు చూడండి ఇక్కడ. నిత్యం అంటే పతివ్రతలో ఉండాలి గనక అలా ఉండాలి. ఏం చేస్తామంటే అలా ఉంటే మంచిది, అందుకే చేస్తున్నాను అనడం కాదు. ఏదో పుణ్యం వస్తుందని పాతివ్రత్యం కాదండి, సహజ పాతివ్రత్య గుణం అది. అమ్మవారి యొక్క పాతివ్రత్యం సహజం, చాలా విశేషమైన భావాలు అవి. అందుకే పతివ్రతల్లో ఆవిడనే అగ్రగామిగా చెప్తారు. అన్యోన్య దాంపత్యంలో వారిద్దరినే మనం చెప్పుకుంటూ ఉంటాం. పైగా నిత్య సువాసిని ఆవిడ మృత్యుంజయుడు ఆయన, ఎంత బాగున్నదో. అందుకే దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరులే. ఎవరైనా ఒక అన్యోన్య దాంపత్యం కలకాలం చేసి పండిపోయిన దంపతులుగా కనబడితే పార్వతీ పరమేశ్వరులో ఉన్నారంట వెంటనే. ఆ పాతివ్రత్య మహిమ ఎన్ని చోట్ల కీర్తిస్తాడో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఎంత గొప్పగా చెప్తున్నారంటే, అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. అమ్మ నాలికని వర్ణిస్తున్నారండి. ఆ నాలిక పని ఏమిటంటే అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన. ఆమ్రేడనం అంటే మాటి మాటికి చెప్పడం ఆమ్రేడనం. మాటి మాటికి చెప్పడం మాత్రమే కాదు, విశ్రాంతి అనేది లేకుండా చెప్తుంది. ఎడతెరపి లేకుండా మాటి మాటికి పతి గుణ కథ, ఆ శివుని యొక్క దివ్య అనంత కళ్యాణ గుణముల గురించే మాటి మాటికి చెప్తుంది. ఎలా చెప్తుందంటే కొందరు ఎక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. అలా శివునికి సంబంధించిన నామ రూప లీలా గుణ మహిమ తత్వ మాధుర్యాలని నిరంతర నాలుకతో చెప్తూ ఉంటుంది. ఆ జపా పుష్పఛాయా తవ జనని, నిరంతరం జపం చేస్తున్నటువంటి ఆ ఎర్రని తల్లి యొక్క ఎర్రని నాలుక జయతి, చక్కగా జయించుచున్నది. ఎందుకంటే దాని కొసలో ఉన్నటువంటి తల్లి యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా. స్ఫటిక రంగు ఉంటుంది సరస్వతీదేవికి, అంటే తెల్లగా ఉంటుంది. ఇంకా భావిస్తే ముత్యంలా ఉంటుంది, ఇంకా భావిస్తే చంద్రకాంత శిలలా ఉంటుంది. కానీ ఇందులో స్ఫటిక దృషదచ్చవిమయి అన్నారు. స్ఫటిక శిలలా ఉంటుంది సరస్వతీ రూపం, అంత తెల్లగా. శుద్ధ స్ఫటిక సంకాసాం అంటారు ఇక్కడ, శుద్ధ స్ఫటికంలా ఉంటుంది. శుద్ధ స్ఫటికం దగ్గర ఏదైనా ఎర్రని వస్తువు పెడితే అది ఎర్రగా కనబడుతుంది. శుద్ధ స్ఫటికం లాంటి వాగ్దేవి అమ్మవారి నాలికపై ఉన్నప్పుడు ఆ ఎర్రని తల్లి ఎర్ర నాలిక ప్రభావం చేత ఎర్రగా మారిపోయింది అన్నాడు ఇక్కడ. అంటే కెంపు విగ్రహం వచ్చేసింది, మాణిక్య వపుష అన్నారు. మాణిక్యం అంటే కెంపు. అంటే అమ్మవారి దగ్గర సర్వం అరుణమే, ఏ వస్తువు వెళ్ళినా అరుణం చేసేయగలదు ఆవిడ. అంటే అమ్మ దగ్గరికి వెళితే అన్ని అమ్మమయములే అయిపోతాయి. అది గ్రహించవలసిన అందమైనటువంటి భావం. అటువంటి అమ్మ పలుకుల మాధుర్యం తెలియాలంటే 66వ శ్లోకంలో విజృంభిస్తున్నారు భగవత్పాదుల వారు. ప్రతిదానికి ప్రధాన గ్రంథం మాత్రం లలితా శాస్త్రమే, సౌందర్యలహరికి ఆధారం. ఆ నామాలే స్ఫురింపజేస్తుంటారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఈ నామం అర్థం కావాలంటే ఈ శ్లోకం అర్థం కావాలి. ఆ శ్లోకానికి ఒక రూపకల్పన చేసినట్టు ఇందులో కనబడుతుంది. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం. శంకరుల యొక్క భావనాశక్తిలో ఇదొక ఉదాత్తమైన స్థాయికి చెందినది. అమ్మవారిని రంజింపజేయడం కోసం సర్వశక్తులు వివిధములైనటువంటి కళలు ప్రదర్శిస్తున్నాయి. కొందరు నాట్యాలు చేస్తారు, కొందరు సాహిత్యాలు చెప్తారు. సరస్వతి మాత అక్కడ కూర్చొని తన కచ్చపి వీణని మీటుతూ ఉందట. అమ్మవారి యొక్క వీణ పేరు కచ్చపి. ఈ వీణ ప్రత్యేకం ఏంటంటే స్వరాన్ని అక్షరాన్ని కూడా పలకగలదు అని చెప్తుంది శాస్త్రం. అటువంటిది కచ్చపి వీణ యొక్క ప్రత్యేకత. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీణ ఉంటుందండి. అది ఎవరి వీణ మీద వాళ్ళు పేర్లు రాసుకోవడానికి కాదు, వీణకు లక్షణం ఉంటుంది. నారదుని యొక్క వీణ పేరు మహతి, తుంబురుడి వీణ పేరు కళావతి, ఈ తల్లి వీణ పేరు కచ్చపి. ఇలా వివిధములైన చెప్పబడుతున్నాయి. ఈ కచ్చపి వీణ పట్టుకుని కీర్తనలు, ఎవరి కీర్తనలు వినిపిస్తోంది? మళ్ళీ పశుపతేహే, పరమేశ్వర యొక్క
వివిధములైనటువంటి వృత్తాంతములను, వివిధం అపదానం అంటే శివుని వీరగాథలు, శివుడితో సాధించినటువంటి లీలలు, వీటిని మీటుతుంది. అంటే సరస్వతీదేవి కూడా తెలుసు ఈవిడ ప్రసన్నం కావాలంటే వాళ్ళ ఆయన్ని ప్రశంసిస్తే చాలు అని. ఇక్కడ అందుకే శివభక్తి కలిగి ఉంటే అమ్మవారికి చాలా సంతోషం. ఆ శివునికి సంబంధించిన వర్ణనలు చేస్తుంటే మురిసిపోతుంది. ఆ కారణం చేతనే శంకరులు ప్రారంభంలోనే శివశక్త్యాయుక్త అని ఎందుకన్నారో మనం చెప్పుకున్నది గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అలాగా పలికితే పతి గురించే పలుకుతుంది, వింటే ఆ పశుపతి గురించే వింటుంది. అందుకే పశుపతి శబ్దాన్ని వాడారు. శంకరులకి పశుపతి శబ్దం చాలా ఇష్టం అండి. శివానందలహరి, సౌందర్యలహరి రెండూ ఈ మహానుభావుడి చేతుల నుంచి వచ్చాయి. రెండిట్లో పశుపతి శబ్దం ఎన్ని మార్లు వాడతాడో అది పరిశీలించాలి. పశుపతి ఒకటి త్రిపురాసుర సంహారం చేసిన పురమథనుడు ఒకటి. ఈ రెండు శబ్దములు ఎక్కువ ప్రయోగిస్తుంటాడు ఆయన. దానిలో ఒక అందం ఉన్నది. ఎందుకంటే పశుపతి అనేది జ్ఞాన సంబంధమైన విషయం. పశుపతి మాట ఎన్ని మార్లు వస్తుందో, ఆఖరికి నీకు నాకు ఉన్న సంబంధం ఏంటంటే నేను పశువుని, నువ్వు నాకు పతివి కనుక మన ఇద్దరికి సరిపోయింది అంటాడు ఒక చోట. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అనే మాటలో చక్కగా చెప్పాడు. అయితే పశుపతి అనే మాట సామాన్యమైన అంశం కాదు. పైగా శంకరులు అంటే జ్ఞాన మార్గం గనక జ్ఞానభక్తుడు ఆయన. జ్ఞానభక్తుడు, భక్తికి ఏం తక్కువ లేదు, జ్ఞానభక్తి అయింది. ఆ జ్ఞానభక్తిలో జ్ఞానం చెప్పాలి. పశుపతి అంటే అది దివ్యమైన జ్ఞాన విషయం. అదే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అన్నాం. అసుర సేనా సమూహమంతా నశింపజేయాలంటే పాశుపతాస్త్రం వల్ల ఎందుట. పాశుపతాస్త్రం అంటే ఈ జ్ఞానం మనం తెచ్చుకుంటే అజ్ఞాన రూపమైన అసురులు నశిస్తారు. ఏమిటా జ్ఞానం అంటే పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పశువులు, పాశములు, పతి, ఈ నాలెడ్జ్ ఉంటే అదే జ్ఞానం అన్నాడు. పాశము అనేటువంటిది మాయారూపమైనటువంటి బంధము, అవిద్య, అవిద్యారూపమైన బంధము. దాని చేత బంధింపబడ్డవాడు పశువులు. అది తెలిస్తే పశువు కానివాడెవడు? ఎవడైనా పశువు అని తిట్టాడంటే మన గురించి మనకు తెలియజేశాడని అర్థం. అక్కడ ఎవరు కారు చెప్పండి, అందరూ పాశబద్ధులే. కర్మపాశములు, గుణపాశములు ఒకటేమిటి? ఇన్నిన్ని తాళ్ళు చెప్తే భయం వేస్తుంది కనుక అంత పేనేసి ఒకటే అవిద్య. అవిద్యా పాశం చేత మనందరం బంధింపబడ్డాం. అందుకే ప్రతివారు దేశకాల బద్ధులమే. దేశకాలాతీత్వమే శివశక్తి, మర్చిపోరాదు.